డోర్ హ్యాంగింగ్ చూద్దాము. ఇది చూడండి మంచి వుడెన్తో వచ్చింది. పైన బర్డ్ వచ్చి కిందికి అంతా కూడా మనకు స్టార్స్లా ఇచ్చేసారు. కిందికి హ్యాంగింగ్స్లా కూడా ఉన్నాయి, బెల్స్ ఇచ్చేసారు. ఇది మనము ఇంటి ముందు పెట్టినట్టయితే మంచిగా గాలికి ఊకుంటూ సౌండ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేమ్ అందులోనే నెక్స్ట్ ఇంకొక బర్డ్ కలర్ డిఫరెంట్లో ఇచ్చేసి కిందికి అంతా కూడా మనకు హ్యాంగింగ్స్లా ఇవ్వడం జరిగింది. ఇవి మనకు పైన చూసినట్టయితే అవి కొబ్బరి చిప్పలతో చేసినవండి. ఇదంతా కూడా పైన బర్డ్ అనేది వుడెన్తో ఇచ్చేసారు, కిందికేమో మనకు కొబ్బరి చిప్ప అన్నమాట. అది దాని కిందికి హ్యాంగింగ్స్లా ఇవ్వడం జరిగింది. కిందికి గంటలు ఇచ్చేసారు చూడండి. మంచిగా అది మనకు బాల్కనీస్లో అలా పెట్టినట్టయితే గాలికి అవి ఊగుతూ ఆ సౌండ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ డోర్ హ్యాంగింగ్ చూద్దాము. ఇది చూడండి మిడిల్లో మనకు బ్యాంబూ ఇచ్చేసి దాని కిందికి స్టార్స్లా ఇచ్చారు. దాని కిందికి చూసుకున్నట్టయితే టోటల్గా అన్నీ కూడా బెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి మనకు 2 pairsలా వచ్చేసాయి. మనం ఇంట్లో అటు ఇటు గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్స్లా యూజ్ చేసుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకున్నా కూడా చాలా క్యూట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. డోర్ హ్యాంగింగ్స్ మనం ఇందాక చూసినవి చాలా అంటే బంచ్లా చూసాము. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా సింగిల్లా ఇచ్చారనమాట. మంచి ప్యారెట్స్ ఇచ్చేసి బర్డ్స్, ప్యారెట్స్, నెక్స్ట్ బటర్ఫ్లైస్లా ఇవ్వడం జరిగింది. దాని కిందికి చూసుకున్నట్టయితే చిన్న బెల్స్ అనేది ఇచ్చేసారు. ఇవన్నీ కూడా సింగిల్గా ఉన్నాయి. మనకు డోర్కి అటు ఇటు వేసుకోవచ్చు, మనకు విండోస్కి పక్కన వేసుకున్నా కూడా బాగుంటాయి. మనం ఏదన్నా ఫంక్షన్స్ చేసినప్పుడు వీటన్నిటితో కూడా మనము డోర్కి అంటే వాల్కి మనము డెకరేట్ చేసుకున్నా కూడా చాలా క్యూట్గా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా వుడ్తో చేసినవే. మొత్తం కూడా కలర్ కాంబినేషన్ కావచ్చు, ఇదంతా కూడా మంచి ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. చాలా బాగున్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో డోర్ హ్యాంగింగ్స్ అనేవి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇప్పుడు ఇది చూడండి మంచిగా ప్యారెట్ వచ్చేసింది. దాన్ని అంటే అది కూర్చున్నట్టుగా చూడండి. ఇదంతా కూడా కొబ్బరి చిప్పతో చేసిందే. టోటల్గా ఈ రౌండ్ షేప్ అంతా కూడా దీని మిడిల్లో మనకు ప్యారెట్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి చూసుకున్నట్టయితే 3 కలర్స్లో మనకు హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి బెల్స్ ఇచ్చేసారు చూడండి. ఇలాంటివి మనము మంచిగా బాల్కనీస్లలో పెట్టినట్టయితే వాల్ హ్యాంగింగ్లా కావచ్చు, మనము డోర్కి ముందు పెట్టినా కూడా గాలికి ఇవన్నీ కూడా ఊగినట్టయితే మంచి సౌండ్తో ఎంత బాగుంటుందో చూసారు కదా. మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి టోటల్గా వుడ్తో చేసిందే. పైన మనకు ప్యారెట్ అనేది ఇచ్చేసి కిందికి చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకు వుడ్తోనే ఇవన్నీ కూడా మనకు హ్యాంగింగ్స్లా ఇచ్చేసారు. మిడిల్లో చూసుకున్నట్టయితే మనకు ఒకటి బెల్ లాగా ఇచ్చేసారనమాట. ఇది మనము బాల్కనీలో పోర్టికోలో ఎక్కడైనా సరే మనము హ్యాంగ్ చేసుకున్నట్టయితే మంచిగా గాలికి ఊగుతూ సౌండ్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా క్యూట్గా చాలా బాగుంది చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి బ్యాంబూ మీద 2 ప్యారెట్స్ కూర్చున్నాయి. ఎంత బాగుందో చూడండి. చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా వుడెన్తో చేసిందే. మొత్తం ప్యారెట్స్ కావచ్చు. కిందికి మనకు హ్యాంగింగ్స్లో చూసుకున్నట్టయితే ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మంచిగా డిఫరెంట్ కలర్స్లో మనకు ఫ్లవర్స్ అనేది ఇచ్చేసి కిందికి మనకి ఇక్కడ బీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాని కిందికి చూసుకున్నట్టయితే బెల్స్ అనేది ఇచ్చేసారు. మంచిగా ఇవన్నీ కూడా మనకు ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా అంటే మనకు బాల్కనీస్లలో ఎక్కువ అయితే బాల్కనీస్లలో మనకు వాల్ హ్యాంగింగ్లా కూడా యూజ్ చేసుకున్నట్టయితే ఈవెన్ డెకరేటివ్ ఐటమ్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. గాలి వచ్చినప్పుడు అది ఊగుతూ మంచిగా సౌండ్ అనేది వస్తుంది. చాలా బాగుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి మంచి పీకాక్స్ వచ్చేసాయి. మొత్తం కూడా పైన వుడెన్తో మనకు రౌండ్ రింగ్లా ఇచ్చేసి దానికంతా కూడా మనకు పీకాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ వుడ్తో చేసినవి. వాటి కిందికి కూడా మనకు బెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మంచిగా ఇంట్లో మనము మిడిల్లో ఆర్చ్ దగ్గర పెట్టినా కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఇంట్లో మెట్ల కింద కూడా మనకు ప్లేస్ వస్తుంది కదా. ఒక్కోసారి ఇళ్లల్లో మనకు డూప్లెక్స్ హౌస్లలో చూసుకున్నట్టయితే అలా పెట్టినా, పోర్టికల్లో పెట్టినా కూడా మనకు బాల్కనీస్లలో పెట్టినా కూడా చాలా మంచిగా సౌండ్ వస్తూ గాలికి ఊగుతూ చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ అనేవి చాలా క్యూట్గా.
చూసారు కదా. నెక్స్ట్ ఐటెం చూద్దాం. నార్మల్గా మనకు డోర్స్ పక్కన కావచ్చు, మనము గార్డెన్స్లలో మనకు పాట్లు ఉంటాయి కదా, వాటిలలో కూడా మనము కుండీలలో పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. గార్డెన్లో పెట్టినట్టయితే మనకు ఆ కుండీలలో పెడితే ఇది మంచిగా గాలికి ఊగుతూ సౌండ్ అనేది వస్తుంది అనమాట. మంచిగా బెల్ ఉంది చూడండి, మంచిగా ప్యారెట్ వుడెన్తో చేశారు. దాన్ని మనం చూసినట్టయితే దీని కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఎంత బాగున్నాయో. ఇవి గార్డెన్స్లలో కావచ్చు, మనం ఇంట్లో డోర్ పక్కన పెట్టుకోవడానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ ఐటెం చూద్దాము. అంతా కూడా వుడెన్తో చేసినవి, అన్నీ కూడా మనకు ఇందులో మల్టీ కలర్తో బర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. బర్డ్స్ కూడా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి చూడండి, మంచిగా పీకాక్స్ ఉన్నాయి, ప్యారెట్స్, బర్డ్స్, స్పారోస్ అన్నీ ఉన్నాయి ఇందులో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీటిని మనము సెంటర్ టేబుల్ పై మనము సింగిల్గా కూడా మనం ఏదైనా ఫ్లవర్ వాజ్లో మనము సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మనము గార్డెన్స్లలో మనం పూల కుండీలలో పెట్టినా కూడా మంచిగా బర్డ్ ఇలా కూర్చున్నట్టుగా చాలా బాగుంటుంది. వీటికి కూడా మనకు చిన్న బెల్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి, చాలా క్యూట్గా ఎంత బాగున్నాయో. ఇవి ఫ్లవర్ వాజ్లలో కూడా వీటిని పెట్టుకోవచ్చు అనమాట. మనము నార్మల్గా ఇంట్లో ఏదన్నా చిన్నవి మనము టేబుల్ పై పెడుతుంటాం కదా, పెన్స్ అలాంటివి పెట్టినప్పుడు ఆ స్టాండ్లలో కూడా ఇలాంటివి పెట్టినట్టయితే చాలా క్యూట్గా ఉంటాయి. చూసారు కదా మంచి ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి మొత్తం పీకాక్స్ వచ్చాయి, మంచిగా వుడ్తో చేశారంతా కూడా. మనకు కలర్ కాంబినేషన్ కూడా మంచి ఆరెంజ్ గ్రీన్ కలర్లో ఎంత బాగా ఇచ్చారో చూడండి, క్యూట్గా అసలు చాలా బాగుంది. కిందికి చూసుకున్నట్టయితే మనకు బెల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనము ఇంట్లో బాల్కనీలలో కావచ్చు, మనము డోర్లకి అటు ఇటు హ్యాంగ్ చేసుకున్నా కూడా పేర్స్లా తీసుకొని డోర్స్కి అటు ఇటు హ్యాంగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మంచిగా బాల్కనీలో పెట్టవచ్చు, పోర్టికోలలో మనకు గాలి వచ్చే దగ్గర పెట్టినట్టయితే మంచిగా ఊగుతూ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇవి మనము ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా, పూజలప్పుడు అలాంటప్పుడు కూడా మనకు ఇలాంటివి డెకరేటివ్ ఐటమ్స్లా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి మంచిగా 2 ప్యారెట్స్ వచ్చాయి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చేసి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. వాటి కలర్ కాంబినేషన్స్ కావచ్చు అంతా కూడా వుడెన్తో చేసిందే. ఇదంతా కూడా మనకు కలర్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. కిందికి చూసుకున్నట్టయితే మనం ఇందాక చూసినామని చిన్న గంటలు అనేది ఇచ్చారు, ఇక్కడ చూడండి పెద్దగా ఇచ్చేసి అసలు చాలా బాగుంది చూడండి. మంచిగా పెద్ద సౌండ్ కూడా మనకు ఎక్కువగానే వస్తుంది చూడండి, ఎంత బాగా సౌండ్ వస్తుందో, చాలా బాగుంది. ఇలాంటివి మనకు బాల్కనీలో కనుక పెట్టినట్టయితే అసలు మంచిగా గాలికి సౌండ్ చేస్తూ అసలు ఆ వైబ్రేషన్ చాలా బాగుంటుంది. చాలా క్యూట్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది ఎంత బాగుందో, మొత్తం కూడా అన్ని ప్యారెట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మిడిల్లో మనకు బీడ్స్ అనేది ఇచ్చేసారు, కిందికి అంతా కూడా బెల్స్ అనేది రావడం జరిగింది. టోటల్గా అన్ని ప్యారెట్సే ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్లో చాలా క్యూట్గా ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఇలాంటివి మనకు ఇంట్లో పెట్టినట్టయితే లుక్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. గంటల సౌండ్ కూడా మనకు ఈ వైబ్రేషన్ అనేది చాలా బాగుంటుంది, ఇంట్లో మంచి వైబ్స్ అనేది ఉంటాయి. మంచిగా ఇంటికి కూడా ఇలాంటివి పెట్టడం మంచిది అని అంటారు. చూసారు కదా మంచి బ్యూటిఫుల్ ఐటమ్. ఇది ఎంత బాగుందో, మిడిల్లో మనకు బ్యాంబూ అనేది ఇచ్చేసి దానిపైన 2 ప్యారెట్స్ అనేది ఉన్నాయి. వాటి కలర్ కాంబినేషన్ కూడా మంచి మల్టీ కలర్లో ఒక బర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ప్యారెట్ మల్టీ కలర్లో ఇచ్చేసి ఒకటేమో న్యాచురల్ కలర్లోనే ఇచ్చేసారు. ఈ కలర్స్ కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ కలర్స్. కిందికి చూసుకున్నట్టయితే చిన్నవి అంటే ఇవి నిమ్మకాయల్లాగా ఇచ్చేసి లెమన్స్ లాగా ఇచ్చేసారు. మిడిల్లో హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. కిందికి చూసుకున్నట్టయితే మనకు బెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఎంత అంటే చూసుకున్నట్టయితే మంచిగా ట్రెడిషనల్ లుక్లో అసలు ఎంత బాగుందో. ఇదైతే మనము మంచిగా బాల్కనీలో పెట్టుకున్నట్టయితే మంచిగా చాలా బాగుంటాయి. మంచి సౌండ్తో ఎంత బాగుంటుందో, ఇలాంటివన్నీ కూడా చాలా క్యూట్గా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో.